రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలను పెంచుతున్నట్లుగా ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. రేపటి నుంచి పెరిగిన ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. హెచ్ఎండిఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐఆర్బీ సంస్థ గత సంవత్సరం 30 ఏళ్లకు లీజుకు తీసుకుంది. ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం టోల్ ఛార్జీలను పెంచుకునే వెసులుబాటును కూడా ఆ సంస్థకు కల్పించింది. దీంతో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై టోల్ ఛార్జీలను పెంచుతున్నట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. కారు, జీపు, లైట్ మోటార్ వెహికల్స్ కు కిలోమీటర్కు 2.34 రూపాయల నుంచి 2.44 రూపాయలకు పెంచింది. దీంతో పాటు మినీ బస్, ఎల్సీవీలకు కిలోమీటర్కు 3.77 రూపాయల నుంచి 3.94 రూపాయలు, 2 యాక్సిల్ బస్సులకు కిలోమీటర్కు 6.69 రూపాయల నుంచి 7 రూపాయలకు, హెవీ వెహికల్స్ కు కిలోమీటర్కు 15.09 రూపాయల నుంచి 15.78 కిలోమీటర్కు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. పెరిగిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ ఛార్జీలకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టోల్ బూత్స్ లో మాత్రం ఈ యొక్క ఛార్జీలు కూడా పెరిగాయి. కొంచెం క్రితమే ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అనుకుంటే, అయితే దీంతో ఔటర్ రింగ్ రోడ్ పై ఉన్నటువంటి ఆ టోల్స్ లో కూడా ఇటు ఛార్జీలు కూడా పెంచుతూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇవి ఈ రోజు రాత్రి నుంచి కూడా అమలు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అంటే 5% ఛార్జీలను కూడా పెంచుతూ ఈ యొక్క హెచ్ఎండిఏ కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కారు, జీప్, వ్యాన్లకి 2.44 రూపాయలు కూడా పైసలు కూడా వారు పెంచుతూ ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నారు. దాంతో పాటు బస్సులు, ట్రక్కులకు మాత్రం 7 రూపాయలు పెంచుతూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అంటే మరికొన్ని టోల్ గేట్స్ దగ్గర మాత్రం ఈ యొక్క ఛార్జీలు అనేది కూడా తగ్గించడం జరిగింది. అంటే ముఖ్యంగా విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నటువంటి 3 టోల్ గేట్స్ లో 4 టోల్ గేట్లు కూడా అక్కడ దాదాపు 10 రూపాయల వరకు కూడా తగ్గించినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇటు ఔటర్ రింగ్ రోడ్ పై ఉన్నటువంటి ఈ వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంత ఈ టోల్ ఛార్జీలు అనేవి కూడా కిలోమీటర్కి 10 పైసలు పెంచుతూ ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఛార్జీలు 2.34 నుంచి 2.44కు పెరిగినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక మినీ బస్సు సంబంధించినటువంటి చూసుకుంటే దాంతో పాటు మిగతా కొన్ని వాహనాలు లైట్ వెయిట్ వెహికల్స్ సంబంధించినటువంటి వాహనాలు మాత్రం 3.77 నుంచి 3.94 వరకు పెంచుతూ కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.